వైఎస్ వివేక హత్య జరిగి 6 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం లభించటం లేదని వివేక కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా కుమార్తె సునీత రెడ్డి నివాళులర్పించారు. పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాలలు వేసి సునీత కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తమ తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 6 సంవత్సరాలయ్యిందన్నారు. న్యాయం కోసం 6 సంవత్సరాలుగా పోరాడుతున్నట్టు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. ఆమె సిబిఐ మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారని నమ్మకం ఉందన్నారు. ఆమె నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, ఇంకొకరికి న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఈ న్యాయ పోరాటం అయితే ఆగేది లేదు. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం. అసలు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది.